తదుపరి సింహరాశి. మరి సింహరాశి వారికి ప్రతి పనిలో సానుకూలత ఉంటుంది. అదేవిధంగా ధనలాభము, వస్తులాభము, వ్యవహార లాభము, స్త్రీ సౌఖ్యము, దాంతోపాటుగా మీ యొక్క శత్రువులే మీకు మిత్రులుగా కావడము, కొత్తపాటి పరిచయాలు కావడము, ఇష్టాన్న భోజనము, అనుకున్న విధంగా భోజనము చేసే అవకాశాలు అధిక మొత్తంలో ఉన్నాయి. తదుపరి కన్యారాశి. మరి కన్యారాశి వారు కూడా మరి ఈ 2 రోజులలో ఏదో ఒక పని సాధించుకుంటారు. పట్టుదల విడవకుండా ముందుకు వెళ్తారు. అనుకున్న విధంగా ప్రతి పనిలో కూడా మీకు సానుకూలత వస్తూ ఉంటుంది. ఏవైతే పనులు మీకు ఇప్పటివరకు కూడా ఆలస్యమవుతూ వచ్చాయో ఆ పనులన్నీ కూడా మీ ముందుకు వచ్చి విజయవంతంగా ముగించుకునే అవకాశాలు అధిక మొత్తంలో ఉన్నాయి. అదేవిధంగా ఏదో ఒక మంచి కార్యక్రమం చేస్తారు. శుభ కార్యక్రమాలలో పాలుపంచుకుంటారు. కీర్తి, పుణ్యం అన్నీ కూడా లభించుకునే అవకాశాలు అధిక మొత్తంలో ఉన్నాయి. తదుపరి తులారాశి. తులారాశి వారికి స్థానచలనము, ఉన్న చోట ఉండకుండా విహారయాత్రలకు వెళ్ళే అవకాశం అధిక మొత్తంలో ఉంది. కుటుంబ కలహాలు, శత్రువృద్ధి, మానసిక ఆందోళన, దాంతోపాటుగా అనవసరంగా డబ్బు ఖర్చు పెట్టడము, మీ ఇంటిలోనే మీ యొక్క మాటకు విలువ తగ్గే అవకాశాలు అధిక మొత్తంలో ఉన్నాయి. తదుపరి వృశ్చిక రాశి. మరి వృశ్చిక రాశి వారికి నరాల బలహీనత, ఆరోగ్య సమస్యలు, అనుకున్న విధంగా ముందుకు వెళ్ళలేకపోవడము, అదేవిధంగా ప్రతి పనుల్లో కూడా ఆటంకాలు రావడము, మరి దాంతోపాటుగా కొద్దిపాటిగా శత్రువులు పెరగడము, మీ యొక్క మాటకు విలువ తగ్గడము, ఎవరైతే మీ ముందు మంచివారని చెప్పేసి పొగుడుతూ ఉన్నారో అట్టివారే పక్కకు వెళ్ళి మీ పైన చాడలు చెప్పుకుంటూ ఉండే అవకాశాలు అధిక మొత్తంలో ఉన్నాయి. తదుపరి ధనుస్సు రాశి. మరి ధనుస్సు రాశి వారికి అన్నిట్లో లాభం ఉంటుంది. పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటారు. ప్రతి పని కూడా అనుకూలంగా ఉంటుంది. అభిష్ట సిద్ధి, శ్రీ సుఖము, మానసికంగా ఎంతో ఆనందంగా ఉండే అవకాశాలు అధిక మొత్తంలో ఉన్నాయి. తదుపరి మకర రాశి. మరి మకర రాశి వారు పుణ్యపు కార్యక్రమాలు చేస్తారు. స్త్రీల యొక్క ఆదరణ పొందుతారు. అదేవిధంగా మానసికంగా ఎంతో సంతోషంగా ఉంటారు. ప్రతి పనిలో సానుకూలత ఉంటుంది. దాంతోపాటుగా స్వస్థల ప్రాప్తి, ఎవరైతే మీరు సొంత ఇల్లు కోసం కానీ సొంత స్థలం కోసం కానీ పోరాడుతూ ఉన్నారో అట్టి వారికి ఈ 2 రోజులలో కూడా కలిసి వచ్చే అవకాశం అధిక మొత్తంలో ఉంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారు మనశ్శాంతి అనేది ఉండకుండా భయము, ఆందోళన, మరి ప్రతి పనిలో ఆటంకాలు వచ్చే అవకాశాలు అధిక మొత్తంలో ఉన్నాయి. ధన నష్టము, వస్తు నష్టము, అదేవిధంగా పాప కార్యక్రమాలు చేసే అవకాశం అధిక మొత్తంలో ఉంది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి మానసిక ఆందోళన, సమస్యలు, కుటుంబ కలహాలు, బంధుమిత్ర వైరం, ప్రతి చిన్న మాటకు కూడా ఇంట్లో గొడవలు కావడం, మీ యొక్క ఆలుపిల్లలే మిమ్మల్ని లెక్క చేయకపోసే అవకాశాలు అధిక మొత్తంలో ఉన్నాయి. ఓం శ్రీ గురుభ్యో నమః. లోకా సమస్త సుఖినో భవంతు.